ఇప్పుడు మనం గోంగూర వేసేసుకుందాం. గోంగూర కొంచెం ఆయిల్లో మగ్గబెడదాం. ఈ గుడ్లు అయితే ముందు మనం రోస్ట్గా వేపేసుకుందాము. డ్రై ప్రాన్స్ తోటి ట్రై చేయండి, ఎప్పుడైనా ట్రై చేయకపోతే. పులుపు వాసన వస్తుందండి, సువాసన నోరు ఊరిపోతుంది నాకైతేని కదా. చాలా బాగా వస్తుంది, పులుపు స్మెల్ బాగా తెలుస్తుంది, గోంగూర స్మెల్. ఇప్పుడు చూపిస్తాను చూడండి. బాగుంది కదా, చూడ్డానికి మంచి కలర్ఫుల్గా. ఆ రుచికి పుల్ల పుల్లగా నోటికి భలే అనిపిస్తుంది. ట్రై చేయండి గోంగూరతోటి ఇలా ఎండ్రాయిలు వేసి ఎగ్ వేసి ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి, ఈజీగా అయిపోతుంది. ఏంటి వేళ ఇవన్నీ పట్టుకొచ్చేసారు? కరవెండ్లో అండి, మీకు తెలుసు కదా మన టెర్రస్ మీద కూడా ఉన్నాయి, వేసాను నేను ఈ మొక్కలు అయితేని. ఈ 2 ఉసిరికాయలు ఏంటి చిన్నగా తీసుకొచ్చారు? అవును, ఎండబెట్టి కొంచెం పొడి చేద్దామని చెప్పేసి ఆవిడ అమ్ముతున్నారు. రేట్ కూడా చెప్పేది, ఇది మామూలు పెద్ద ఇది ఏమో తక్కువ రేట్ ఎక్కువ రేట్ చెప్పారు. చిన్నకాయలు నాటుకాయలేమో దేశవాళి, పెద్దేమో హైబ్రిడ్. ఇవేమో ఇవి మంచి 150 రూపాయలు చెప్తున్నారు. పెద్ద సైజు కాయలేమో 120 రూపాయలు చెప్పారు. కాలితే ఒక కేజీ తీసుకొస్తే హెయిర్ గ్రోత్ అవుతుందండి, మనకి ఆకలి పుడుతుంది. ఉసిరికాయ ఏంటంటే మాకు హెయిర్ డ్రైయర్ అది ఉంది కదా, హెయిర్ డ్రైయర్ అంటాను నేను, చూసావా, డీహైడ్రేటర్లో మనం ముక్కల కింద కట్ చేసేసి శుభ్రంగా ఎండబెట్టేసి పొడి చేసేసి ఒక స్టోర్ చేసుకుని ఒక సీసాలో మార్నింగ్ మనం ఒక స్పూన్ కలుపుకుని తాగితే మంచిది. సరే తెమ్మన్నాను, పచ్చడికి అది కాదు, కారాలు పచ్చళ్ళు కాకుండా మామూలుగా పచ్చిది కూడా మనం కోరుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు పచ్చడి చేసుకోవడానికి. ఇదైతే అసలు ఎంత మంచిదంటే కరిబెండలం చాలా మంచిది. తేగలు తీసుకొచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే అండి, ఇలా ఉంచేస్తే జిగురు వస్తుంది. దీనిపైన ఇది తీసేసి ఆరబెట్టేస్తాను అనమాట. ఒక 2 డేస్ 3 డేస్ తినడానికి బాగుంటుంది. ఇది పీచు పదార్థం కాబట్టి పిల్లలకి అది వాళ్ళకి నచ్చలేదనుకోండి, బెల్లంలో ఊరబెట్టి కూడా ఇవ్వచ్చు మీరు, ముక్కలు కట్ చేసి. బాగుంటుంది టేస్ట్, వాళ్ళకి పెడితే మంచిది మాట, మన గట్కి చాలా మంచిది. పీచు పదార్థం వెళ్ళడం వల్ల పేగు శుభ్రం పడుతుంది అన్నమాట. ఇలా కొన్ని కొన్ని ఉంటాయి, మనకి ఏ సీజన్లో వచ్చి ఆ సీజన్లో తినాలి ఖచ్చితంగాని, అప్పుడు హెల్త్కి మంచిది. అయితే ఇంకా ఇప్పుడైతే నేను ఇవి తీసేసి ఒలిచేసి శుభ్రంగా పక్కన పెట్టేస్తాను. ఇంకా సాయంత్రం అయితే వంట అయితే ఇంకా గోంగూర ఎండ్రాయిలు కోడిగుడ్లు వేసి ఎగిరి పెడదామని అనుకుంటున్నానండి. చాలా ఈజీ మాట. ఇదిగోండి, ఎండ్రాయిలు అయితే 2 సార్లు కడిగేసి అలా నానబెట్టాను. ఆనియన్స్ కట్ చేశాను. గోంగూర మన టెర్రస్ మీదది, బయటిది కూడాని. ఎగ్స్ ముందు కొంచెం ఇవి వేపుకుందాం, కోడిగుడ్లు అయితేని మంచి రుచిగా ఉంటుందండి. ఈ శీతాకాలం ఏంటంటే వేడిగా కొంచెం కారం కారంగా తినాలనిపిస్తుంది కదా, హెల్త్‌కి కూడా మంచిది. కొంచెం అంటే లైట్‌గా మరీ వేడివేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా తింటే మనకు కూడా ఈ చలికి కొంచెం మరీ చలి అనిపించదు. కానీ ఈ సంవత్సరం ఎలాగైనా చలి ఎక్కువగానే ఉంది గదండీ! మీరెలా ఫీల్ అవుతున్నారు అసలు చలికి, అది సరదాగా కామెంట్‌లో మెన్షన్ చేయండి. మాకైతే చిన్నప్పుడైతే మంటేసేవారు. కుంపటి అంటారు గదండీ! అంటే నిప్పులయి కొంచెం వేసి ఓ మూలన పెట్టేవారన్నమాట వేడి కోసం ఇంట్లో. ఫస్ట్‌లో చిన్నప్పుడు గొడవ చెప్తున్నానన్నమాట నేను. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవనుకోండి. ఇదిగోండి, ఎగ్స్ ముందు వేపేస్తున్నాను, ఆయిల్ వేసేసాను. ఇవి బాగా కాకపోతే ఎగ్స్ అంటుకుపోతాయి. ముందు కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాం, చిటికెడు పసుపు. చాలా ఈజీ అండి రెసిపీ కూడా, ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మాట్లాడితే పెరట్లో ఎప్పుడు గోంగూర మొక్కలు ఉండేవన్నమాట. మా అంత హైట్ ఉండేవండి, 5 ఫీట్ 4 ఫీట్ అలా పెరిగి అప్పటికప్పుడు కోసుకుని ఈజీ రెసిపీ అన్నమాట ఇది. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పులుపు ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ గుడ్లు అయితే ముందు మనం రోస్ట్గా వేపేసుకుందాము. అయితే ముందైతే నేను కోడిగుడ్లు వేపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం గోంగూర వేసేసుకుందాం. గోంగూర కొంచెం ఆయిల్లో మగ్గబెడదాం. ఇది అవసరం లేదు, ఇలాగా మగ్గపెట్టాలని ఏమీ లేదు. ఎండ్రాయిలు వేసుకుని ఉల్లిపాయలు వేసుకొని కూడా మధ్యలో వేసుకోవచ్చు, కానీ అలా ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇలా అయితే బాగా నూనెలో మగ్గిపోయి మెత్తగా అయిపోతుంది అన్నమాట, త్వరగా కుక్ చేసేసుకోవచ్చు మనకి. ఇప్పుడు ఈ గోంగూర అంతా కూడా వేసేద్దాం. 2 టైమ్స్ కడిగానండి ఇది. ఇదిగోండి, గోంగూర ఈజీగా మగ్గిపోయింది.
ఆయిల్లో మగ్గిపోతుంది, మగ్గబెట్టేసుకుంటే సరిపోతుంది. గోంగూర అయితే తీసేసానండి, మెత్తగా మగ్గిపోయింది. ఇదిగోండి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఈ పేస్ట్, ఆనియన్స్ ఇవి చక్కగా మనం క్లీన్ చేసేసుకొని వేపుకోవడమే. ఆ కళాయిలోనే ఇంకా గోంగూర మగ్గబెట్టాను కాబట్టి ఇంకా నేను ఇంకా క్లీన్ చేయలేదు. ఇంకా ఎలాగో మళ్ళీ మనం కూర వేసుకుంటాం కాబట్టి కొంచెం వేగితే సరిపోతుంది. డ్రై ప్రాన్స్ తోటి ట్రై చేయండి, ఎప్పుడైనా ట్రై చేయకపోతే. పులుపు చింత చిగురు కానీ ఎండ్రలు వేసి వండుకున్న కోడిగుడ్లు వేసుకుని చాలా బాగుంటుంది. ఎండ్రాయిలు కొంచెం కలర్ మారిన తర్వాత ఆనియన్స్ వేసుకుంది. ఎక్కువ పట్టాం నాకు తెలిసి. ఇవి కొంచెం దోరగా వేగితే సరిపోతుంది. కొద్దిగా పసుపు వేద్దామండి. ఉల్లిపాయలు దోరగా వేగిపోయినాయి అన్నమాట. ఇవి ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత కారం కూడా వేసుకుందాం. కారం ఎక్కువే పడుతుంది. ఆల్రెడీ ప్లేట్లో కూడా కొద్దిగా ఉంది కదా కోడిగుడ్లు, దాంట్లోది. హారికకి నచ్చదు కదా, హారిక ఎగ్ ఫ్రై చేసేసుకుని ఇంకా తనైతే భోజనం చేస్తుంది అన్నమాట. ఇది మా నలుగురికే అన్నమాట ఈ కర్రీ. ఇంకా ఇది కొంచెం కాసేపు కారంతో వేద్దాం. ఇప్పుడు ఒకసేపు ఉడకనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు, ఎగ్స్ ఇవన్నీ ఉడికిన తర్వాత అప్పుడు మనం గోంగూర మధ్యలో వదిలేసుకుంటే సరిపోతుంది. కోడిగుడ్లు, ఇగురు, ఉల్లిపాయలు సగం ఉడికిన తర్వాత ఈ పేస్ట్ అనేది వేసేద్దాం, గోంగూర పేస్ట్. ఇదిగోండి గోంగూర అయితే వేసేసాను. ఇప్పుడు మనం ఇది బాగా ఉడకాలన్నమాట. అదే కాసేపు ఉడికితే ఈ వాటర్ అంతా ఇంకిపోయేలాగా సరిపోతుంది. వాసన వస్తుందండి, సువాసన నోరు ఊరిపోతుంది నాకైతేని కదా. చాలా బాగా వస్తుంది, పులుపు స్మెల్ బాగా తెలుస్తుంది, గోంగూర స్మెల్. ఇప్పుడు చూపిస్తాను చూడండి. బాగుంది కదా చూడడానికి, మంచి కలర్ఫుల్గా. ఒకసారి కలుపుదాము. ఉప్పు అది సరిపోయిందో లేదో చూద్దాము. పులుపు అయితే సరిపోయింది. ఇల్లంతా గుమాయిస్తుందన్నమాట మంచి సువాసనతోటి. మనం ఎంత బాగా తింటామంటే అండి ఆ రుచికి, పుల్ల పుల్లగా నోటికి భలే అనిపిస్తుంది. ట్రై చేయండి గోంగూరతోటి ఇలా ఎండ్రాయిలు వేసి ఎగ్ వేసి ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి, ఈజీగా అయిపోతుంది. మీరు గోంగూర ముందు మగ్గబెట్టకపోతే ఇలా కూడా మధ్యలో ఆకేసేసుకుని కూడా ఉడకబెట్టుకోవచ్చు. ఇదిగోండి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఉప్పు తక్కువ అనిపించింది, కొంచెం ఉప్పు వేసాను. సిమ్లో పెట్టి ఒక్క నిమిషం సిమ్లో పెట్టి ఉంచితే సరిపోతుంది. ఉప్పు సరిపోలేదని వేసాను కదా, ఒకసారి చూద్దాం. పులుపు లాగేసుకుంటుంది కారాన్ని, ఉప్పుని కూడా. మల్లాడికి ఇంకా బాగుంటుంది కర్రీ. భలే ఉంది. ఓకే, ఈరోజు మా ఇంట్లో డిన్నర్ ఇదండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వేడివేడి అన్నంలో చక్కగా తినేస్తే భలే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.